సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అశోక్ దేవనప్రియ గారు, నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్. సో అశోక్ దేవనప్రియ గారు, ఒక్కొక్కసారి కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్కి బ్యాడ్ న్యూస్లు వస్తుంటాయి. అంటే ఆ కంపెనీ సర్వీసెస్ పట్ల కానీ, లేదంటే ఆ కంపెనీ ప్రోడక్ట్స్ పట్ల, అంటే ఆ కంపెనీ ప్రోడక్ట్ వాడితే ఇలా మీకు హెల్త్ పాడవుతున్నట్టు కూడా కొన్ని బ్యాడ్ న్యూస్లు వస్తుంటాయి. గతంలో మనం కొన్ని చూసాం. మ్యాగీకి సంబంధించి ఒక 15-20 years బ్యాక్ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. మ్యాగీ ప్రోడక్ట్స్ ఏదో అది ఇది అనేసి అని చెప్పినారు. తర్వాత హిండెన్బర్గ్ రూపంలో రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2-3 years బ్యాక్ అంతా కూడా హిండెన్బర్గ్ రూపంలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొంత బ్యాడ్ న్యూస్ వచ్చింది. అండ్ 2008-2009 ఆ టైంలో మనం చూస్తే సత్యం రామలింగరాజు గారు వారి కంపెనీస్ కొంత బ్యాడ్ న్యూస్ వచ్చింది కదా. కరెక్ట్. సో మరి ఇలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చిన కంపెనీస్ ఏ ఉన్నాయో, మరి అలాంటి కంపెనీస్ ని ఫైండ్ అవుట్ చేసి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? అసలు అలా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? బ్యాడ్ న్యూస్ వచ్చిన కంపెనీస్ లో ఎంటర్ అవ్వడం మంచిదేనా? సో మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క కంపెనీ ఒక ప్రొఫైల్ స్టడీ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెస్లే చూస్తే, నెస్లే ఈజ్ ఏ గ్లోబలీ రికగ్నైజ్ కంపెనీ. ఓకే, సో అలాంటి ఒక గొప్ప కంపెనీ అంత ఈజీగా పెద్ద పెద్ద తప్పులు చేయరు. ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఫుడ్. అప్పుడు ఏం జరిగింది, ఒకరోజు ఎక్కడో యూపీలో మ్యాగీని టెస్ట్ లోకల్లో ఒక ఎఫ్డిఏ ఆఫీస్ వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో లెడ్ కంటెంట్ ఎక్కువ ఉంది అని చెప్పి దాన్ని ఒక ఇష్యూ రైజ్ చేశారు. అది నేషన్ వైడ్ న్యూస్ అయిపోయింది. దాని తర్వాత ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి ఆ ఒక మ్యాగీని బ్యాన్ చేశారు. ఓకే, యూ కెనాట్ సెల్ మ్యాగీ. అప్పట్లో బజార్లో దాదాపు 40,000 టన్నులు మ్యాగీ సప్లై ఉండేది. ఎగ్జిస్టింగ్ సప్లై. ఆ 40,000 టన్నులు మ్యాగీని విత్డ్రా చేశారు వీళ్ళు బికాస్ ఆఫ్ ది ఆర్డర్. ఓకే, అప్పట్లో దానివల్ల వాళ్ళకైన నష్టం నన్ను అడిగితే ఒక 5,000 కోట్ల నష్టం విత్ వన్ డిసిజన్. తర్వాత వాళ్ళు ఇమీడియట్గా బాంబే హైకోర్టుకు పోయినారు. దే ఫైల్డ్ ఎ పెటిషన్. మాకు అన్యాయం జరిగింది, మా ప్రోడక్ట్లో వీళ్ళు చెప్పేంత పెద్ద ఇష్యూ ఏమీ లేదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పి. బాంబే హైకోర్టు ఒక సూపర్విజన్లో మళ్ళీ దేశాల్లో ఉండే కొన్ని స్పెషలైజ్డ్ టెస్ట్ ల్యాబ్స్లో మళ్ళీ మ్యాగీ టెస్ట్ చేస్తే దాంట్లో పర్మిసబుల్ లిమిట్స్లోనే లెడ్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ట్రబుల్సమ్ ఫర్ పీపుల్ అని చెప్పి రిజల్ట్ వచ్చింది. అయిన వెంటనే బాంబే హైకోర్టు వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి ఇది జరిగింది న్యాయం కాదు, దిస్ ఈస్ రాంగ్, సో వీఆర్ రిమూవింగ్ ద బ్యాన్ ఆన్ మ్యాగీ అని డిక్లరేషన్ ఇచ్చారు. దాని తర్వాత ఏమైంది, ఆ ఒక టైం నుంచి నెస్లే షేర్స్ హావ్ గాన్ 15 times, మోర్ దెన్ 10 times పైకి వెళ్ళింది. సో ఎనీ బ్యాడ్ న్యూస్ యూ నీడ్ టు లుక్ అట్ ఇట్ ఫ్రమ్ ఏ లాజిక్ పర్స్పెక్టివ్. రెండోది ఏమైంది, హైడెన్బర్గ్ రీసెర్చ్. హైడెన్బర్గ్ రీసెర్చ్ అనే కంపెనీ ట్రాక్ రికార్డే అలాంటిది. వాళ్ళు ఏదో కంపెనీ ఐడెంటిఫై చేస్తారు, ఇక్కడ ఏవో ప్రాబ్లమ్ అని చెప్తారు, షార్ట్ సెల్లింగ్ చెప్పేక ముందే షార్ట్ సెల్లింగ్ చేసి కూర్చొని ఉంటారు. సో షేర్స్ పడతాయి, షార్ట్ కవరింగ్ చేసుకొని డబ్బులు చేసుకుంటారు. లాస్ట్కి ఎంక్వైరీలో ఏం తెలిసింది, దెర్ ఇస్ నో బిగ్ ప్రాబ్లమ్ ఆర్ మ్యాల్ ప్రాక్టీస్ విత్ అదానీ, సో వీఆర్ ఓకే. ఈవెన్ యూఎస్ సుప్రీం కూడా క్లీన్ చిట్ ఇచ్చింది అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో వీళ్ళు ఇప్పుడు ఈ రోజు హైడెన్బర్గ్ అనే కంపెనీనే లేదు, మొత్తం దివాలా అయిపోయింది. అది సత్యం కేసు వేరు. సత్యంలో ఏం జరిగింది, ఈ మనిషి బుక్ కుకింగ్ చేసుకున్నాడు, దాన్ని ఎలాగైనా దాన్ని కవరప్ చేసుకోవాలని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు, మెటాస్. సో తను ఏమనుకున్నాడు, ఆ ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకున్నామని కథలు చెప్పుకున్నారు కదా, ఆ ఒక వర్చువల్ మనీని ఎలాగైనా ఈ మెటాస్ అనే కంపెనీకి నేను తోసేస్తే నా ఒక అబద్ధం నిజంగా మారిపోతుంది అనే ఒక ఫీలింగ్ ఆయన ఉన్నాడు. కానీ అది చేసినప్పుడు వరల్డ్ వైడ్ రియాక్షన్ హెవీగా వచ్చింది, బికాస్ సత్యం వాజ్ లిస్టెడ్ ఇన్ అమెరికా ఆల్సో. అక్కడ అమెరికన్ ఇన్వెస్టర్ దే వర్ షౌటింగ్, రియల్ ఎస్టేట్ కంపెనీలో డబ్బులు ఎందుకు ఐటీ కంపెనీ పెట్టాలని చెప్పి. దాని తర్వాత అది ఎక్స్పోజ్ అయింది, ఆయన కిందకి దిగారు. కానీ ఆ కాలంలో ఏం జరిగిందంటే, సత్యం ఈజ్ ఎ వెరీ యూనిక్ స్టోరీ. సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ వరీడ్. ఎందుకు కంపెనీ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఫీల్ అవ్వాలి? కారణం ఏమంటే
ఈ ఒక ఇండస్ట్రీ పైనే మన దేశం ఒక పెద్ద ఫ్యూచర్ అంతా హిడెన్ ఉంది. అవును. సో అలాంటి ఒక సన్నివేశంలో మేము వరల్డ్ వైడ్ కామెడీ మెటీరియల్ అయిపోతే ఆ ఒక ఇంపాక్ట్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ అందరిపైన వస్తుంది కాబట్టి దే ఐడెంటిఫైడ్ ఎ గ్యాంగ్ ఆఫ్ పీపుల్ అండ్ టోల్డ్ దెమ్ ప్లీజ్ హెల్ప్ అని చెప్పి. అప్పుడేమైంది, దీపక్ పరేఖ్ గారు HDFC వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళంతా ఆ ఒక స్ట్రక్చరింగ్ చేసి కంపెనీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, శాలరీస్ టైంకి పోయేలా చూసుకుంటూ, ప్రాజెక్ట్ టైంకి డెలివరీ చేసుకుంటూ లాస్ట్కి దే స్టార్టెడ్ లుకింగ్ ఫర్ బయర్స్. అదృష్టవశాత్ టెక్ మహీంద్రా వచ్చారు, టేక్ ఓవర్ చేశారు. 2011 ఆ టైంకి టేక్ ఓవర్ తర్వాత దాదాపు 10 రూపాయలకు పడిపోయిన సత్యం చేసి అక్కడే 140, 150 రూపాయలు పోయింది. సో డిపెండింగ్ అపాన్ ది ప్రాబ్లమ్ యూ నీడ్ టు మేక్ ఎ డిసిజన్. ప్రతి బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ కాదు. మీరు ఈ ఒక న్యూస్ ఒక ఇంపాక్ట్ అది ఒక 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా, 60 ఏళ్ళు ఉంటుందా, మనం అనలైజ్ చేయాలి. ఇఫ్ దెర్ ఇస్ ఎ రియల్ బ్యాడ్ న్యూస్ యూ నీడ్ టు బి కాషియస్. అండ్ ఒకానొక సందర్భంలో మీరు కూడా ఏదో సత్యం ఫాల్ అంటే సత్యం బాగా ఫాల్లో బ్యాడ్ న్యూస్లో ఉన్నప్పుడు ఏదో స్టాక్ కొనాలని మీరు మనం పోయినసారి కలిసినప్పుడు ఏదో చెప్పారు, మీ ఫాదర్ ఏదో వద్దన్నారని. ఒకసారి గుర్తు చేయండి. అంటే సత్యము ఆ ఒక్క రోజు 10 రూపాయలకి వచ్చింది షేరు. నేను మా నాయన దగ్గర పోయి, నాయన నాకు 10 లక్ష రూపాయలు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వచ్చు. అప్పట్లో నేను టొయోటా కంపెనీలో పనిచేస్తా ఉంటాను. సో ఆయన వండుకొని నేను ఎందుకు డబ్బు అన్నాడు, నాకు డబ్బు కావాలి అని చెప్పాను. సరే ఇస్తాను పో అన్నాడు. డబ్బు ఇచ్చే రోజు ఎందుకు ఈ డబ్బులు ఆ విషయం చెప్పలేదు నువ్వు అంటే, నేను ఇట్లా సత్యం షేర్ కొంటా, 10,000 షేర్స్ కొంటానని చెప్పిన. 10 రూపాయలు లెక్కన 10,000 షేర్, 10, 12, 13 అయిపోయి ఉంటుంది. ఒకరోజు 10 లోపల వచ్చింది. ఆయన అలా అట్లయితే నేను డబ్బు ఇవ్వను, నేను రోజు పేపర్ చదువుతాను, ప్రాబ్లం ఉంది, వద్దు, డబ్బులు పోతాయని చెప్పేశాడు. అక్కడ కొని ఉంటే అప్పట్లో 10x అట్లీస్ట్ 10x ర్యాలీ వచ్చేది. ఎగ్జాక్ట్లీ, బికాస్ వీ న్యూ ద కంపెనీ ఈజ్ సో బిగ్ టు ఫెయిల్. వెన్ ద కంపెనీ ఈజ్ సో బిగ్ you can't fail, because if you fail the whole ecosystem will fail. సో అశోక్ గారు, అయితే ఇప్పుడు అంటే మనం కొన్ని బ్యాడ్ న్యూస్ వచ్చిన కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఒక 7-8 years బ్యాక్, ఒక 9 years బ్యాక్ ఏమో ఎస్ బ్యాంక్ కు సంబంధించి కూడా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ వచ్చి ఆ టైంలో చాలా పెద్ద గందరగోళం ఏర్పడింది కదా. సో ఆ ఎస్ బ్యాంక్ సినారియోని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ బ్యాంక్ వచ్చి ఇప్పుడు మ్యాగీ కేసులో మ్యాగీ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ నెస్ట్లే. మ్యాగీ ఈజ్ నాట్ నెస్ట్లే, మ్యాగీ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ నెస్ట్లే. బట్ ఎస్ బ్యాంక్ బ్యాంకింగే కదా. బ్యాంకింగ్ అంటే ఏంటి? నమ్మకం. బ్యాంక్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్? ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఫౌండేషన్ షేక్ అయిపోయింది అక్కడ. మళ్ళీ వాళ్ళు ఎంత కుక్ చేసుకుంటారో ఓకే, అది రికవర్ అయ్యి అంత టైం పడుద్ది. బ్యాంక్ మీద ట్రస్ట్ అనేది ఈజీగా రాదు. ఎస్ బ్యాంక్ కేసులో ఏం జరిగింది, విత్డ్రాల్ బ్లాక్ చేశారు. నా డబ్బు నాకు ఇవ్వమంటున్నారు, నేనేం చేస్తాను, డబ్బులు పూల్ చేసి HDFCలో పెడతా. సో ట్రస్ట్ అనేది పోతే మళ్ళీ ఆ ట్రస్ట్ వచ్చేకి, ఇప్పుడు మ్యాగీ కేసులో అప్రూవల్ కాన్సెప్ట్ లేదు కదా మీకు. మ్యాగీలో ఏంటి, టెస్ట్ చేశారు, కరెక్ట్గా ఉందయ్యా అన్నారు, ఒక కరెక్షన్, ఒక ఎగ్జామ్ ఉన్నట్టు. ఇక్కడ ట్రస్ట్ అనే దానికి మీద ఎగ్జామ్ లేదే. సో ఆ మళ్ళీ ట్రస్ట్ మనిషికి రావాలంటే ఆ బ్యాంక్ మీద కొన్ని సంవత్సరాలు పడుద్ది. సో ఎస్ బ్యాంక్ ఈజ్ ఎంటైర్లీ యూనిక్ సినారియో అని అంటున్నాను. తర్వాత సుజలాన్ కూడా బాగానే బ్యాడ్ న్యూస్ వచ్చింది ఒక టైంలో. ఆ సినారియోని ఎలా అర్థం చేసుకోవచ్చు? సుజలాన్ ప్రాబ్లం వచ్చి బ్యాడ్ డెట్స్ అంతే. ఓకే, అర్హతకు మించి అప్పులు చేయడమే సుజలాం ఒక ఫెయిల్యూర్ కి కారణం. నన్ను అడిగితే సుజలాం వాజ్ ఎ వండర్ఫుల్ కంపెనీ. కానీ 50,000 శాలరీ తీసే మనిషి 50 కోట్లు అప్పు తీసుకుంటే ఏమవుతుంది? సో వాళ్ళు చేసిన వ్యాపారాలు ఒకవైపు, వాళ్ళు తీసుకున్న లోన్లు కూడా ఇంకోవైపు, వాళ్ళు పెరిగిన స్పీడ్ అది ఇంకో ప్రాబ్లం. సస్టైనబుల్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. కానీ వాళ్ళు అప్పులు హెవీగా తీసుకున్నారు కాబట్టి, ఆ అప్పుల్ని రొటేట్ చేయలేదు కాబట్టి దే వెంట్ ఇంటూ సీరియస్ క్రైసిస్. అదేలే, అంటే కంపెనీకి డిఫరెంట్ సినారియో ఉంటుంది, అన్ని ఒక దాంతో మనం మెర్జ్ చేసి చూడలేము. ఓకే, ఇప్పుడు మ్యాగీ కేసులో ఒక ప్రోడక్ట్ ఫెయిల్ అన్నారు, టెస్ట్ చేశారు, పాస్ అయిపోయింది. ఇక్కడ అలాంటివి కాదు కదా, ఇట్స్ ఎ ఫండమెంటల్ బిజినెస్ లెవెల్ ప్రాబ్లం. అది ప్రోడక్ట్ లెవెల్. 100 ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ లో సమస్య వస్తే అది వేరు, అది కొంటే కొను లేదంటే కొనకపో. బట్ ఇది కాదు కదా, ఇక్కడ పబ్లిక్ డబ్బు ఉంది, లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు పబ్లిక్ ఫండింగ్ అంతా బ్యాంక్ లో ఉంది. కరెక్ట్. అందువల్ల ఆ ఒక్క నమ్మకం మళ్ళీ రావడం ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. సో కేస్ బై కేస్ మనం చూడాలన్నమాట.
సో కన్క్లూజన్గా ఏం చెప్తారు మరి? అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చిన కంపెనీస్ లేదంటే కొంత సిక్ అయిన ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచన ఉంటే ఏం చేయొచ్చు అంటే? సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఒక బ్యాడ్ న్యూస్ వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి, ఆ బ్యాడ్ న్యూస్ వల్ల ఎంత ఇంపాక్ట్ అవుద్ది. ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు వర్త్ స్టోరీ ఉంటే ఈ బ్యాడ్ న్యూస్ వల్ల 10 రూపీస్ ఇంపాక్టా 20 రూపీస్ ఇంపాక్టా చూడాలి. 100 రూపీస్ ఇంపాక్ట్ ఉంటే ప్రాబ్లం, లైక్ ఎస్ బ్యాంక్. సో ఆ ఇంపాక్ట్ చూడాలి. ఆ తర్వాత ఆ ఇంపాక్ట్ సాల్వబుల్లా, ఈజ్ ఇట్ పాసిబుల్ టు సాల్వ్ ఇమీడియట్లీ ఇన్ ఎ షార్ట్ ప్యాన్, అది స్టడీ చేసుకోవాలి. ఆ ఇంపాక్ట్ ఒక ఎఫెక్ట్ 3 నెలలు 6 నెలల పైన ఉండదు అని అనిపిస్తే వీ కెన్ ఆల్వేస్ కన్సిడర్ ఇట్. లేదు చాలా టైం తీసుకుంటుంది ఈ ఒక సమస్యని సాల్వ్ చేయడానికి అని అనిపిస్తే డెఫినెట్లీ వీ షుడ్ బి కాషియస్ అనేది నా ఒక థియరీ. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు.